హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. తెలంగాణ బీజేపీ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి బండి సంజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బండి సంజయ్ కుమార్ నోరు తెరిస్తే చాలు అన్ని వివాదాస్పద వ్యాఖ్యలే వస్తాయి. ముఖ్యంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ఉద్యమకారుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును తిట్టడంలో ముందు వరుసలో ఉంటారు బండి సంజయ్. అయితే అలాంటి బండి సంజయ్ తాజాగా ఓవైసీ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవైసీ కుటుంబానికి సంబంధించిన కాలేజీలలో ఉగ్రమూకలు ఉన్నారని బాంబు పేల్చారు బండి సంజయ్ కుమార్. ఓవైసీ కాలేజీలో టీచర్స్ ఉగ్రవాదులేనని, వాళ్ళు పాకిస్తాన్కు సంబంధించిన వారని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు వీళ్ళంతా రహస్యంగా హైదరాబాద్కు చేరుకున్నారని కూడా తెలిపారు. ఓవైసీ కాలేజీలలో చాలా దారుణాలు జరుగుతున్నాయని కూడా బండి సంజయ్ పేర్కొనడం జరిగింది. హిందుత్వాన్ని చంపేందుకే ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. హిందువులకు భయపడే ఓవైసీ విపరీతంగా బీఫ్ తింటున్నారని కూడా తెలిపారు. దీంతో బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. గతంలో కూడా ఓవైసీ పైన, ఆయన కుటుంబ సభ్యుల పైన కూడా బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎన్నికలు రాగానే బీజేపీ వర్సెస్ ఎంఐఎం పార్టీలు బండ బూతులు తిట్టుకుంటాయి అన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సైలెంట్ అయిపోతాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ఓటును చీల్చేందుకే ఎంఐఎం బీజేపీ పార్టీకి సహాయం చేస్తుందని కొంత వాదన కూడా ఉంది. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ముస్లిం ఓట్లను చీల్చేందుకే ఎంఐఎం పార్టీ కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ చెప్తూనే ఉంటుంది. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే అక్కడ ఎంఐఎం పార్టీ పోటీ చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ ఓట్లు చీలిపోతాయి. దీంతో బీజేపీ గెలుస్తుంది అన్నమాట.